మరుసటి ఉదయం భీమాశక్తి గ్రామం పూర్తిగా మౌనంగా ఉంది. క్లాక్ టవర్ దగ్గర జరిగిన రక్తకాండ వార్త ఊరంతా వ్యాపించింది. పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టారు, కానీ థున్ సహూర్ మాత్రం కనిపించడం లేదు. ఆఫీసర్ రమేష్ గాయం ఉన్నా కూడా వెనక్కి తగ్గలేదు. అతను సహూర్ ఇంటికి వెళ్లి పరిశీలించాడు. గోడల మీద వందల అక్షరాలు, వింత చిహ్నాలు, ఎవరైనా పిచ్చివాడిలా రాసినట్లు ఉన్నాయి. కాని ఒక్క గోడ మాత్రం స్పష్టంగా ఉంది. దానిపై పెద్ద అక్షరాలతో రాసి ఉంది, తండ్రి పాపం, కుమారుడి ప్రతీకారం. రమేష్ కళ్ళు విస్తరించాయి. అంటే ఇది కుటుంబం విషయం అని మెల్లగా అన్నాడు. ఫైళ్లను తిరగేస్తే పాత రికార్డుల్లో ఒక పేరు కనిపించింది, సుబ్బయ్య సహూర్, థున్ తండ్రి. 10 ఏళ్ల క్రితం అదే గ్రామంలో ఒక కేసులో తప్పుగా నేరస్తుడిగా చూపించి చంపేశారు. అప్పుడు కేసు దర్యాప్తు చేసిన వాడు ఎవరో తెలుసా? ఆఫీసర్ రమేష్ నాయుడు తానే. రమేష్ ఒక్కసారిగా వెనక్కి చూశాడు.